తీసుకోవాలి అని. ట్రూ. సప్లిమెంట్స్ యాక్చువల్లీ ఎంటీ స్టమక్ మీద తీసుకోవాలని కొంతమంది, భోజనం తర్వాతే తీసుకోవాలని కొంతమంది, D3 కానీ కాల్షియం కానీ ఈ B12 కానీ. చాలా వరకు సప్లిమెంట్స్ అనేవి ఎక్కువ డోసెస్లోనే ఉంటాయి మనకి, అంటే ఎట్లా ఉన్నా కూడా అబ్జార్బ్ అవ్వాలి అన్నట్టు. సో చాలా వరకు చాలామంది ఎంటీ స్టమక్ మీద అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతారు ట్యాబ్లెట్స్ వల్ల. సో కొన్ని ట్యాబ్లెట్సే ఉంటాయి ఎంటీ స్టమక్ మీద తీసుకోవాలి, థైరాయిడ్, గ్యాస్ ట్యాబ్లెట్, మేము పార్కిన్సన్స్లో సిండోపా ఇట్లా కొన్ని చెప్తాం, ఎందుకంటే ఎంటీ స్టమక్ మీద బాగా వర్క్ చేస్తాయి. ఇప్పుడు ఐరన్ ట్యాబ్లెట్స్ కూడా ఎంటీ స్టమక్ మీద బాగా వర్క్ చేస్తాయి, కానీ చాలామందికి గ్యాస్ట్రైటిస్ వచ్చింది దానివల్ల. అవును, కొన్ని సప్లిమెంట్స్ వల్ల గ్యాస్ట్రైటిస్ వచ్చింది, సప్లిమెంట్ వల్ల వచ్చింది, దాని కోటింగ్ వల్ల వచ్చింది, అసలు తట్టుకోలేరు. మనకు కావాల్సింది కంటిన్యూస్గా వాడడం. సో చాలా వరకు మేము చూసేది తిన్న తర్వాత వేసుకుంటే అట్లీస్ట్, లేకపోతే పడుకునే ముందు వేసుకుంటే ఒక ఫిక్స్డ్ టైమింగ్లో పెడితే బాగా గుర్తు పెట్టుకొని వేసుకుంటారు. మధ్యాహ్నం పూట పెట్టామనుకోండి మధ్యాహ్నం గుర్తుండదు. సో సప్లిమెంట్స్ అనేవి కన్వీనియంట్ డోసింగ్ పెడతాం. ఈ టైంలో అయితే వీళ్ళు బాగా గుర్తు పెట్టుకుంటారు, పొద్దున హడావిడిగా ఉంటారు కాబట్టి ఈ టైంలో వేసుకోండి అని. సో నేను 10 రోజులు వేసుకోవాల్సిన దాంట్లో కరెక్ట్గా వేసుకోవాలని 4 రోజులు వేసుకున్నారనుకోండి కష్టం. దాని బదులు 10 days మీ కంఫర్టబుల్ టైమింగ్లో వేసుకున్నారనుకోండి ఇట్ ఈస్ గుడ్. సో ఎంటీ స్టమక్ ట్యాబ్లెట్స్ అనేది ప్రత్యేకంగా మేము చెప్తాం ఇది ఎంటీ స్టమకే అని. ఒకవేళ చెప్పలేదు అంటే మాత్రం అన్నీ కంఫర్టబుల్గా తిన్న తర్వాత వేసుకుంటే సరిపోతుంది. వన్ మోర్ థింగ్ ఏంటంటే చాలామంది అన్నీ కలిపి వేసేసుకుంటారు, అట్లా కాకుండా కొంచెం గ్యాప్ ఇవ్వాలా, కొంచెం గ్యాప్ ఇచ్చేసుకుంటే ఒక కాల్షియం, ఒక ఒమేగా, ఎందుకు అన్ని సప్లిమెంట్సే కదా మొత్తం వేసేసుకుంటాం. కొన్ని విటమిన్స్ అబ్జార్ప్షన్ని ఇంటరప్ట్ చేస్తాయి అన్నట్టు. సో కలిపి వేసుకుంటే కొన్ని సరిగ్గా పనిచేయదు. సో కొంచెం గ్యాప్ ఇచ్చి గుర్తుపెట్టుకొని వేసుకుంటే మంచిది. ఒకటి బ్రేక్ఫాస్ట్ తర్వాత, ఒకటి లంచ్ తర్వాత, ఒకటి డిన్నర్ తర్వాత, అట్లా మీరు సెపరేట్ చేసుకుంటే మంచిది అన్నట్టు. పిల్ బాక్సెస్ ఉంటాయి, మల్టిపుల్ పిల్స్ ఉన్నాయంటే ఇంకా పిల్ బాక్సులు పెట్టుకొని దాంట్లో వేసుకొని గుర్తుపెట్టుకోవాలి అన్నట్టు. ఎస్పెషల్లీ పెద్దవాళ్ళకి చెప్తాం, ఎందుకంటే కొంతసేపు తర్వాత మళ్ళీ వేసానా లేదా అని ఇంకొకటి వేసుకుంటారు. అవును. సో అట్లా గుర్తుపెట్టుకోవాలి. అందుకే మీ బుధవారాలు చీరాలు వెళ్ళాలి ఎలా ఉంది? బాగుంది. బుధవారం నేను 6కి లేచి 6:30కి బయలుదేరుతా ఇంట్లో. మార్నింగ్ 8:30కి రీచ్ అయిపోతాను. సో మళ్ళీ దాన్ని అరౌండ్ 7-7:30. ఇంతకుముందు ఆల్మోస్ట్ 12 hours అండి. 12 hours. ఇంతకుముందు నేను లేట్గా మేబీ 9:30-10కి రీచ్ అయ్యి నైట్ 10కి బయలుదేరేదాన్ని. దాంతో నాకు అసలు ఓపిక ఉండదు, ఇంక తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే కష్టమైపోద్ది. సో దాంతో నేను అర్లీ చేసేసి 7 కల్లా ఫినిష్ చేసుకొని 9 కల్లా వస్తే రోజు వచ్చే టైంకి ఇంకా పడుకోవచ్చు అన్నట్టు. సో అట్లా కొంచెం చేంజెస్ చేశాను. జర్నీ, నాకు మైగ్రేన్ ఉంది. వెరీ గుడ్. జర్నీకి హెడేక్ వచ్చింది. అదే కదా, నాకు జర్నీ స్టార్ట్ అయితే తలనొప్పి. మా వాళ్ళు అవుట్డోర్ పెట్టారంటే ఎస్ కమాన్ మైగ్రేన్ రెడీ చేసుకోండి. అదే సీషోర్ వెదర్స్కి కూడా వచ్చింది ఆ హ్యూమిడిటీకి వాటికి వచ్చింది. సో ఇంక నేను రీచ్ అయ్యాను చీరాల కంటే టేబుల్ మీద ట్యాబ్లెట్ పెట్టుండిద్ది అనమాట. ఇంకా వెంగండి అది భరించలేమండి, నిజంగా ఏ పని మనసంతగా చేయలేము. రాత్రి వరకు చూద్దాంలే అనుకుంటే అసలు ఎక్కువైపోద్ది. ఇక ఇనీషియల్గానే ఒకటి వేసేస్తే కాస్త కంట్రోల్ అవుతుంది. అదొక హ్యాపీనెస్ కూడా వచ్చింది, పెయిన్ కిల్లర్. అయ్యా ఎస్ కమాన్, ఇప్పుడు తగ్గుతుంది, నేను పని చేసుకోవచ్చని. నిజం బాబోయ్, టింపు హ్యాపీనెస్తో చేయొచ్చు. సో మైగ్రేన్ ఉంది అంటే అప్పుడు ఆ రోగం నాకే ఉందనుకున్నాను. జర్నీతో స్టార్ట్ అవుతుంది, మామూలు కాదు అసలు. జర్నీతో చాలా ఎక్కువ అవుద్ది. నాకు స్టూడెంట్స్ కొంతమంది ఉంటారు ఇంట్రోలు మైగ్రేన్ వాళ్ళు రోజు వెళ్ళొస్తారు చూడండి. నాకు పాపం అనిపించింది, మీ జర్నీలు ఎప్పుడు అయిపోతాయంటే నెక్స్ట్ బీటెక్ అంటారు. బీటెక్ మళ్ళీ జర్నీ చేస్తారు ఇంటికి అటుకి. సో జర్నీకి మైగ్రేన్కి అసలు ఏంటో లింక్ ఏంటండి అసలు? ఏంటి ప్రాబ్లం? అంటే బాగా కదిలిపోతుందా, నరాలన్నీ కదిలిపోయి వచ్చేస్తుందా? అంటే ఆ మూమెంట్ మనకు ఆ మోషన్ సిక్నెస్ వచ్చింది చూడండి, దానికి ఈ వామిటింగ్ సెన్సేషను, హెడేక్ అన్నీ స్టార్ట్ అవుతాయి. రోడ్డు కొంచెం స్మూత్ ఉంటే ఓకే. మేము చీరాలకి వెళ్ళే రోడ్ ఇట్లా ఉండిద్ది అనమాట. ఊగి వెళ్ళేటప్పటికల్లా హెడేక్ అయిపోయింది. సో చీరాల ఒక్కటి మాత్రం ఆ ఒక్క రోజు పెయిన్ కిల్లర్ వేసుకుని మిగతా రోజులు బాగానే ఉంటాయి, మిగతా రోజులు పెద్ద ఇబ్బంది ఉండదు. సో నేను చాలా వరకు యాక్చువల్లీ ఇప్పుడు నంబర్స్ పెట్టుకున్నా, ఇన్నే చూస్తాను అన్నట్టు. రైట్. ఎందుకంటే అంతకుమించి నేను చూడలేను. మళ్ళీ ఆ క్వాలిటీ కనిపించేది మనకే సాటిస్ఫాక్షన్ ఉండదు. సో నేను 100 మందిని చూశాను, ఒక్కళ్ళనే మిస్ అయ్యాను లేదు డయాగ్నోసిస్ అనుకుంటే ఆ ఒక్కటే చాలా ఇంపార్టెంట్ యాక్చువల్లీ చేయకూడదు. సో చాలామంది యాక్చువల్లీ తిట్టుకుంటారు, మీరు ఫాస్ట్గా చూడలేదు, స్లోగా చూస్తున్నారు, మీరు అపాయింట్మెంట్లు ఇవ్వట్లేదంటే అదే చెప్తాను. అంటే క్వాలిటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఓవర్ ద క్వాంటిటీ. సో నంబర్స్ అనేది ఫిక్స్, రోజులో అవర్సు ఫిక్స్డ్,
నేను ఎవ్రీడే మా పిల్లల్ని స్కూల్ బస్ ఎక్కిస్తాను 8:30కి. అప్పటికల్లా నేను రెడీ అయిపోతాను. వాళ్ళకి తినిపించేసి వాళ్ళని రెడీ చేసి నేను రెడీ అయిపోతాను. వాళ్ళని ఎక్కిచ్చేసి నేను ఇక బయలుదేరిపోతాను హాస్పిటల్కి. మళ్ళీ నైట్ 8:30కి బయలుదేరుతా హాస్పిటల్లో. 9కి ఇంటికి వస్తాను. లంచ్ బ్రేక్ మధ్యలో ఒక 10-15 మినిట్స్ బ్రేక్ఫాస్ట్ అక్కడే చేస్తాను హాస్పిటల్లో. అదొక 10-15 మినిట్స్. ఇంకా అసలు నో బ్రేక్స్. వాష్రూమ్కి 1-2 సార్లు వెళ్తాను అంతే, ఇంకేం లేదు. సో అంతకు మించి పని చేసినా తప్పులు చేయడం తప్ప యూజ్ ఉండదు. కరెక్ట్. సో నేను చేయగలిగింది ఇంతే. కైండ్లీ బేర్ విత్ మీ అంట. దాంట్లోనే కొంతమంది తిడతారు, కొంతమంది ఇప్పుడు పేషెంట్ వచ్చి చెప్తారు, మా ఆయన రోజు తిడుతున్నారండి అంటే, నన్ను రోజుకు ఓపీలో 10 మంది తిట్టెళ్తారు. అట్లా వినాలి, ఇట్లా వదిలేయాలి, మనసుకు తీసుకుని అని చెప్తారు. నిజం. నేను కొన్ని మెడికల్ టెర్మినాలజీలో కొన్ని రాసుకున్నానండి. ఏఎస్ఎల్ ఎన్ఎండి, ఏఎస్ఎల్ వేరు, ఎన్ఎండి వేరు. ఇది ఒక వీడియోలో మీరు చెప్పారు యాక్చువల్లీ. ఎంఎన్డి అనేది మోటార్ న్యూరాన్ డిసీజ్ అంటాం అనమాట. ఏంటి, యాంటీరియర్ హార్న్ సెల్ డిసీజ్, ఏహెచ్సి ఎంఎన్డి అన్నట్టు. ఏహెచ్సియా? ఓకే. సో మోటార్ న్యూరాన్ డిసీజ్ అనేది ఇదొక డీజనరేటివ్ డిసీజ్. అంటే మొదలైన తర్వాత ఏజ్ అనేది డీజనరేషన్ మన బాడీలో. వయసు అనేది పెరుగుతూ ఉండే కొద్దీ బాడీ క్షీణిస్తూ ఉండిద్ది. దీన్ని డీజనరేషన్ అంటాం. సో మోటార్ న్యూరాన్ డిసీజ్లో మన బాడీలో నరాలు స్పర్శకి సెపరేట్ ఉంటాయి, కదలికలకి సెపరేట్ ఉంటాయి. ఇవి బయట నర్వ్స్. మళ్ళీ స్మెల్కి, విజన్కి అన్నీ డిఫరెంట్ నర్వ్స్. సో ఇప్పుడు ఏళ్ళు కదిలించాలి అంటే ఇది మోటార్ న్యూరాన్స్ యొక్క పని. ఓకే. మనకి స్పర్శ ఉంటానే కదలికల నరాలు ఒక్కోటి క్షీణించుకుంటా పోయిద్ది. ఓహో. సో దీంట్లో ఇది ఎందువల్ల అవుతుంది అనేది కరెక్ట్ రీజన్ లేదు. కొన్ని మ్యూటేషన్స్, జెనెటిక్ చేంజెస్ వల్ల కానీ, కొన్నిసార్లు రేర్గా ఫ్యామిలీస్లో కానీ అట్లా రావచ్చు. చాలా వరకు 40-50 తర్వాత వచ్చింది. బట్ నేను ఈ మధ్యకాలంలో 25 ఏళ్ళలోనే ఒక 10 మంది వరకు చూశాను. 20-25 ఇయర్స్కి ఫస్ట్ ఏలు కదలట్లేదు, తర్వాత చెయ్యి కదలట్లేదు, తర్వాత రెండో చెయ్యి కదలట్లేదు, తర్వాత కాళ్ళు, తర్వాత మాట, మింగుడు, లేవలేకపోతున్నాను, నడవలేకపోతున్నాను, ఊపిరి తీసుకోలేకపోతున్నాను. సో ఇట్లా పెరుగుతా పోయిద్ది విత్ నో ట్రీట్మెంట్. దానికి ట్రీట్మెంట్ అనేది లేదు. ఓ మై గాడ్. మరి ఏం చేస్తారు అలాంటి వాళ్ళకి అసలు? ఇంకా ఏమీ చేయలేము. అది మోస్ట్ సాడ్ థింగ్. 25 ఏళ్ళ అబ్బాయికి నేను పెళ్లి చేసుకోవాలా వద్దా అంటే పెళ్లి చేసుకోవద్దనే చెప్తాం. ఎందుకంటే ఇది పెరిగిద్ది. ఇంకొకటి, నీకు జరిగే ఇబ్బందులన్నీ నీకు తెలుస్తుంటాయి. బ్రెయిన్ ఫంక్షనింగ్ బాగుంటుంది కదా. చాలా చాట్లో మన బాడీ డ్యామేజ్, బ్రెయిన్ డ్యామేజ్ అయితే మనకు అర్థం కాదు. దీంట్లో ఏంటంటే ప్రతి ఒక్కటి మనం తెలుసుకుంటాం. సో ఒక స్టేజ్ తర్వాత రోగం స్టార్ట్ అయిన 5-6 ఇయర్స్కి వెంటిలేటర్ అవసరం కూడా పడవచ్చు. ఎందుకంటే బ్రీతింగ్ ఉండదు కాబట్టి. సో ఆ స్టేజ్లో మేము చెప్తాం వెంటిలేటర్ కావాలా వద్దా అంటే, నీకు ఈ లైఫ్ కావాలా, నీకు ఈ లైఫ్ వద్దా అనేది. సో ఆ డెసిషన్ తీసుకోవాలి. సో ఎందుకంటే నీ లైఫ్ని నువ్వు ఎంజాయ్ చేయలేవు కాబట్టి చాలా వరకు వెంటిలేటర్